భారతీయ ఇతిహాసం, రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రాలకు భారతీయ చిత్రసీమలో ఎప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎన్నిసార్లు వెండి తెరపైకి వచ్చినా రామాయణ కథను కొత్తగా ఆవిష్కరించిన ప్రతిసారి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూనే ఉంటారు. ఇప్పుడు కూడా సరికొత్త ప్రయోగంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ రామాయణ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా కేజీఎఫ్ ఫేమ్ యష్ నటిస్తూ ఉండడంతో ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ భారీ తారాగణంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో కీలక పాత్ర శూర్పణఖ. ఈ నెగటివ్ టచ్ ఉన్న సవాల్తో కూడిన పాత్రలో గ్లామరస్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. తాజాగా ఈ పాత్రను తాను ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది అనే విషయంపై రకుల్ ప్రీత్ సింగ్ ఒక అభిమాని లేఖ ద్వారా స్పందిస్తూ ఎక్స్ వేదికగా మనసు విప్పి మాట్లాడారు. శూర్పణఖ పాత్రకు నేను ఓకే చెప్పడానికి ప్రధాన కారణం మీరు ఆ లేఖలో పేర్కొన్న విషయమే. ఆ పాత్రలో ఉన్న సంక్లిష్టత నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. మన చరిత్ర లేదా పురాణాలు ఆమెను కేవలం ఒకే ఒక్క సంఘటన ఆధారంగా గుర్తుంచుకున్నాయి. కానీ ఆమె కథలో ఇంకా ఎన్నో విభిన్న కోణాలు, భావోద్వేగాలు ఉన్నాయి. శూర్పణఖను కేవలం ప్రతి నాయకురాలిగా మాత్రమే చూడకూడదు అని నా అభిప్రాయం. ఆ పాత్ర వెనుక విపరీతమైన భావోద్వేగాలు, ఆలోచనలు, ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. రకుల్ మాటల ప్రకారం శూర్పణఖ పాత్రను కేవలం రాక్షస ప్రవృత్తి ఉన్న కోణంలో కాకుండా ఒక వ్యక్తిగా ఆమె అనుభవించిన భావోద్వేగాల దృష్టిలో నితీష్ తివారీ ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తోంది. నటిగా తనకెప్పుడూ ఒకే తరహా గ్లామర్ పాత్రలు చేయడం కంటే నటనకు సవాల్ విసిరే పాత్రలు చేయడమే ఎక్కువ ఆసక్తిని కలిగిస్తుందని చెప్పారు. రెగ్యులర్ గ్లామర్ పాత్రల కంటే కథను మలుపు తిప్పే ప్రాధాన్యం ఉన్న పాత్రలకే తాను ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇస్తానని రకుల్ స్పష్టం చేశారు. కేవలం కథ చెప్పడమే కాకుండా ప్రతి పాత్రకు ఒక బలమైన నేపథ్యాన్ని, లోతైన అర్థాన్ని ఇస్తూ దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న ఈ దృశ్య కావ్యం వెండితెరపై ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.